దాచుకున్న గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా. బావగారు, మీరు చెప్పినట్టుగానే టిఫిన్ ప్లేట్ పట్టుకొచ్చినాది. కానీ ఎట్టా పట్టుకొచ్చినాదో ఎట్టా పడేసెళ్ళిందో బాగా చూసినారు కదా. ఇప్పుడేమంటారు? నిజమేనమ్మా, ప్రేమగా పట్టుకెళ్ళినట్టు కనపడింది. కానీ ఇప్పుడు క్లారిటీగా చూస్తే ఆ వెంకీగాడిపైన కళ్ళల్లో ద్వేషం, చేతల్లో కోపం, ఒళ్ళంతా మంట ఉన్నట్టు భార్యలా ప్రవర్తించిందేంటమ్మా. కనీసం వెంకీ టిఫిన్ అని కూడా చెప్పకుండా అక్కడ పడేసి వెళ్ళిపోయింది. అఖిలమ్మా, ఇందులో భయపడటానికైతే ఏమీ లేదు. హా, ఆ యార్డ్లో ఉండే యూనియన్ లీడర్ని నేను కలవాలనుకున్నాను తాతయ్య. కార్మికుల లోటుపాట్లు తెలుసుకోవడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం ఈ ఏరియా లెవెల్లో. అందుకే వెళ్తున్నాను. వస్తాను తాతయ్య. జాగ్రత్త మనవడా, నిదానంగా వెళ్ళు. అదేంటి తాతయ్య కొత్తగా జాగ్రత్తలు చెప్తున్నావు? అంటే అది హడావిడిగా వెళ్తున్నావు కదా మనవడా, అసలే రోజులు బాగోలేవని. హలో తాతయ్య, ఏం భయం పెట్టుకోకు. వెళ్ళొస్తాను. తాతయ్య, ఎందుకలా ఉన్నారు? అసలేమైంది? ఏంటోనమ్మా, వెంకీ వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడూ లేంది కొత్తగా గుండెల్లో గుబులు మొదలైంది. మార్కెట్ యార్డ్ దగ్గర యాక్సిడెంటా? ఏం చెప్తున్నావు సీత? ఆ యాక్సిడెంట్ లో ఎవరికీ ఏమీ కాలేదు కదా? చాలా మందికి గాయాలయ్యాయి. కానీ ఒక అబ్బాయి మాత్రం బండి మీద కూర్చొని ఉంటే లారీ తొక్కేసిందంట. కొన్న ఊపిరితో ఉంటే ఆ యార్డ్ యూనియన్ వాళ్ళు ఆసుపత్రికి తీసుకుపోయినారంట. అమ్మా పద్దు, వెంటనే వెంకీ కాల్ చేయమ్మా. సరే తాతయ్య. తాతయ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యో, ఇంకోసారి ట్రై చేయమ్మా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది తాతయ్య. ఎక్స్క్యూజ్ మీ, మార్కెట్ యార్డ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు? కొందరు ఐసీయూలో ఉన్నారు మేడం, కొందరు క్యాజువాలిటీలో ఉన్నారు. మీకెవరు కావాలి? వెంకటేష్ నాయుడు ఐసీయూలో ఉన్నారు మేడం, అటు వెళ్ళండి. వెంకీ,
రేయ్ మన వెంకీరా, మన వెంకీ చనిపోయాడ్రా, ఇక మన వెంకీ లేడ్రా. అవునరా, మనల్ని దూరం చేసి వెళ్ళిపోయాడు రా. వెంకీ అరే వెంకీరా. అయ్యో, నా వెంకీ కాదు. రే వెంకీ అన్నావు కదా. ఇతని పేరు వెంకయ్య మేడం, మేము వెంకీ అని పిలుచుకుంటాం. సారీ, అయితే వెంకీ కాదు. నా వెంకీకి ఏమై ఉండకూడదు. వెంకీ